साइड तला साइड అందరికీ నమస్కారం. నెల్లూరు నగరంలో తనకు ఓట్లేసి గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి తన వంతు తన కుటుంబం వంతు ఎంతో కొంత చేయాలని ఒక మంచి ఆలోచనతో నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నారాయణ నేత్ర జ్యోతి పేరుతో కంటి వైద్యానికి సంబంధించినటువంటి కంటి పరీక్షలు కావచ్చు, కంటి వైద్యం కావచ్చు, అదేవిధంగా నారాయణ దంత సురక్ష పేరుతో దంతాలకు సంబంధించినటువంటి పరీక్షలు, దానికి సంబంధించిన చికిత్స, ఈ రెండు కార్యక్రమాలను చేపట్టి ఇప్పటి వరకు నారాయణ నేత్ర జ్యోతి నుంచి దాదాపు 12,000 మందికి పరీక్షలు చేయడం జరిగింది. అందులో 7,000 మందికి కళ్ళజోడు అవసరమైతే వారందరికీ కూడా కళ్ళజోడులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 200 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమైతే వారందరికీ కూడా నారాయణ హాస్పిటల్లో ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణ దంత సురక్షలో దాదాపు 6,900 మందిని ఇప్పటివరకు పరీక్ష చేయడం జరిగింది. అందులో 1000 మందికి పైగా అక్కడికక్కడికి ఆ బస్సులోనే వారికి కావాల్సిన చికిత్సను అందజేయడం జరిగింది. మిగతా వారందరినీ కూడా హాస్పిటల్కి రెఫర్ చేసి అక్కడ కూడా ఉచితంగా చికిత్సను అందించడం జరిగింది. ఇందులో భాగంగా నారాయణ నేత్ర జ్యోతి, నారాయణ దంత సురక్ష ఈ రెండు పథకాల్లో భాగంగా చదువుకునే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలందరూ కూడా పేదవారు, వారందరికీ కూడా ఈ చికిత్సను అందించాలా, ఏ విధంగా అయితే హై స్కూల్స్ని అత్యాధునికంగా తీర్చిదిద్దారో, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పించారో, వారికి కావాల్సినటువంటి ఇటీవలే మనం చూసాం ఎక్కడా లేని విధంగా 7,000 సైకిల్ని ఒకేసారి పంపిణీ చేశారో, అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్యం కూడా బాగుండాలా, వారి కంటి చూపు కూడా బాగుండాలా, వారి దంతాలన్నీ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పి ఈ యొక్క నారాయణ నేత్రజ్యోతి, నారాయణ దంత సురక్ష ఈరోజు మూలాపేటలోని 39వ డివిజన్లో ఉన్నటువంటి డిఎస్ఆర్ హై స్కూల్లో
పిల్లలందరికీ కూడా ఈ పరీక్షలు చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఉదయం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు చేశారు. కొంతమందికి కంటికి అద్దాలు అవసరమైనని చెప్పి డాక్టర్లు చెప్పారు. కొంతమంది దంతాలకు కూడా చిన్నపాటి చికిత్సలు అవసరమైన పిల్లలకు అని చెప్పి కూడా ఆ పరీక్షలు కూడా చికిత్స కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏమీ ఆశించకుండా కేవలం ఓట్లేసి నన్ను గెలిపించారని ఒకే ఒక విశ్వాసంతో నమ్మకంతో తన కుటుంబం నుంచి తన నుంచి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని ప్రతి ఒక్కరూ ఆదరిద్దాం, ఆశీర్వదిద్దాం. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా నారాయణ సార్ గారి మీద వారి కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో ఎన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి డివిజన్ ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారు ఈ మొత్తం కార్యక్రమానికి అటు హెడ్ మాస్టర్స్ కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులతో వైద్యులతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా అన్నంగి ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మూలాపేటలోని 39వ డివిజన్లో నారాయణ వైద్య సేవలు అంటే నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష కార్యక్రమం 39వ డివిజన్లోని డిఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ నందు ఈరోజు పెట్టడం జరిగింది. దీనిలో పిల్లలందరూ కలిసి వాళ్ళకి కంటి పరీక్షలు అయితేనేమి, అట్లాగే పంటి పరీక్షలు ఏదైతే దంత పరీక్షలు అయితేనేమి చేయడం జరిగింది. ఏంటంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ సార్ గారు 39వ డివిజన్లో ఇప్పుడు వరకు ప్రజల కోసం ఒక 4 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇది స్పెషల్, ఎందుకంటే పేద తరగతి మరియు పేద తరగతిలో ఉన్న దిగువ తరగతి పిల్లలకి కోసం ఈరోజు ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించారు. ఇప్పుడే మన డిప్యూటీ మేయర్ గారు రూప్ కుమార్ గారు చెప్పినట్టే 200 మంది పేద పిల్లలు ఎవరైతే ఈ యొక్క కంటి పరీక్షలు అయితే ఏమి, దంత పరీక్షలు అయితే ఏమి వాళ్ళు చూపించుకోవడం జరిగింది. రేపు ఎల్లుండి ఇక్కడికి వచ్చేసి ఎవరికైతే కంటి పరీక్షలకి కలద్దాలు అవసరమో వాళ్ళకి తీసుకొని వచ్చి ఇదే స్కూల్లో ఇక్కడ డాక్టర్స్ వారిచ్చే వాళ్ళకి కలద్దాలు కూడా ఇస్తారు. కావున మనం అందరం ఒకటి చెప్పాలా, నారాయణ సార్ని ఎవరు మర్చిపోకూడదు. ఇంత మంచి పనులు చేసే నారాయణ సార్ గారిని పెద్దలందరూ ఆదరించాలా, అభిమానించాలా, ఆశీర్వదించాలా. తప్పకుండా వారిని 2029లో ఓట్లేసి మనం గెలిపించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం.